హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ప్రిపేర్ అవుతున్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ అని స్టార్ట్ చేసాం కదా, చూసారా వీడియో? చూసారా లేదా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ అయ్యాయి అది కూడా చెప్పండి. కొత్తగా ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేశారు, అది కూడా చెప్పండి. నోటిఫికేషన్ అప్డేట్ అంటారా? ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారండి. నెక్స్ట్ మంత్ అని కొందరు అంటున్నారు, ఇంకొందరు ఏమో జాబ్ క్యాలెండర్లో ఇస్తారు అని అంటున్నారు. మరి ఏం అర్థం కావట్లేదు. ప్రస్తుతానికైతే ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి డిపార్ట్మెంట్లో, మీకు తెలిసే ఉంటుంది. ట్రాన్స్ఫర్లు అయితే జరుగుతున్నాయి, మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే తెలీదు. ఓకేనా? నోటిఫికేషన్ డేట్ గురించి అయితే ఆలోచించకుండా, టైం వేస్ట్ చేయకుండా చదువుకుంటూ ఉండాలి. మన పని అయితే అది. ఇక ఇది వచ్చేసి మేడీసీ వాళ్ళది అమెజాన్లో ఉందండి బుక్. అసలు క్వశ్చన్ పేపర్స్ ఏమేమి ఉంటాయని చెప్పి ఆర్డర్ చేశాను. వీళ్ళేమో ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయన్నారు. ప్రాక్టీస్ బుక్ అంట, జెన్కోకి ట్రాన్స్కోకి. ఇక్కడ చూస్తే ఏమో 2024 రీప్రింట్ అని ఉంది, కానీ ఏమో క్వశ్చన్ పేపర్స్ లేవు మనకి దీంట్లో. 2015, 2012 రెండే ఉన్నాయి, 2 ఇయర్స్వే. అది కూడా టీఎస్ జెన్కో, టీఎస్ ట్రాన్స్కో, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో. 2019లో మనకి జరిగాయి కదా ఎగ్జామ్స్, అవేమి ఇవ్వలేదు మేడీసీ వాళ్ళు. ఇవేవో బిట్స్ ఇచ్చున్నారు ప్రాక్టీస్కి. ఏ ఎగ్జామ్లో ఏంటి అనేది ఏం డీటెయిల్గా ఇవ్వలేదు. 2019 క్వశ్చన్ పేపర్ ఉంటాయేమో అనుకున్నాను దీంట్లో, అందుకని ఆర్డర్ చేశాను. నా దగ్గర ఉన్న బుక్లో ఏంటంటే 2019వి లేవు. నేను పోస్టల్ కోచింగ్ తీసుకుంది 21లోనో 22లోనో తీసుకున్నా, అయినా కూడా వాళ్ళు ఎందుకు యాడ్ చేయలేదో తెలియదు. మరి 2019వి లేవు, అందుకని చెప్పి ఇంకా లేటెస్ట్ది ఉంది కదా, అది ఆర్డర్ పెట్టాను. ఏస్ వాళ్ళది రావాలి, చూడాలి దాంట్లో అయినా 2019 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో లేవో. వీళ్ళు మేడీసీ వాళ్ళు జస్ట్ ప్రాక్టీస్కి ఇచ్చారు క్వశ్చన్స్. ఇదిగోండి సొల్యూషన్. ఈ బుక్ అయితే మనకి లేటెస్ట్ పేపర్స్ ఉంటాయని చెప్పి ఆర్డర్ పెట్టాను, దీంట్లో ఏమో లేవు. ఇదిగోండి 2012 క్వశ్చన్ పేపర్ ఇది. మనకి 19లోనూ జరిగింది ఎగ్జాము, 17లో కూడా జరిగింది. మరి వీళ్ళు ఎందుకో యాడ్ చేయలేదు అవన్నీ. ఇది 24 ఎడిషన్ బుక్, పేపర్స్ ఏమో అన్నీ యాడ్ చేయలేదు. అదే మనకి జెన్కో ట్రాన్స్కోకి కరెక్ట్గా బుక్సే లేవు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్వి. మనం ఐఈఎస్ఓ ఇంకా దొరికిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలంతే. ఏస్ వాళ్ళు అయితే ఇచ్చున్నారులేండి, ఆ బుక్లు అయితే ఉన్నాయి. మేడీసీ బుక్ అయితే ఇది. వీళ్ళు ఎందుకో మరి లేటెస్ట్ ఎడిషన్ పెట్టలేదు బుక్, ప్రాక్టీస్ బుక్ అని ఉందంతే. ఈ బుక్ ఎవరి దగ్గరైనా పీడిఎఫ్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేడీసీలో ఎవరైనా కోచింగ్ తీసుకొని ఉన్నారా జెన్కో ట్రాన్స్కోకి? తీసుకుంటే ఎలా ఉంది ఏంటని కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనకి ఇంకోటి కోచింగ్ వచ్చేసి దేంట్లో బాగుంటుంది అని అడుగుతున్నారు. నేనైతే ఏస్లో తీసుకొని ఉన్నాను, అది బాగానే ఉంది. కాకపోతే చాలా అవర్స్ ఉంటాయి వీడియోస్, అంత టైం మనకి లేదు కదా ప్రజెంట్. ఎగ్జామ్ దోస్త్ అని అంకిత్ సార్ది ఉంది కదా, ఆ ఛానల్లో సారు ఫ్రీ క్లాసెస్ చెప్పున్నారు. ప్లస్ సార్ వెబ్సైట్ ఉంటుంది, ఎగ్జామ్ దోస్త్ వెబ్సైట్ అని.
అందులో గేట్ ఫోల్డర్, యూట్యూబ్ ఫోల్డర్ అని ఒకటి ఉంటుంది, ఫ్రీ యూట్యూబ్ లెక్చర్స్ అని. దాంట్లో గేట్ కోర్స్ వీడియోస్లో వచ్చేసి మెటీరియల్స్ ఉంటాయి, ప్రతి సబ్జెక్ట్ మెటీరియల్ ఉంది, ఫ్రీ మెటీరియల్. అవన్నీ అవి చూసి నేర్చుకోండి. కోచింగ్ ఏం తీసుకోకూడదు అని అనుకునే పని అయితే, కోచింగ్ ఇప్పుడు జాయిన్ అవ్వలేము అని అనుకునే పని అయితే సార్ మెటీరియల్స్ వెబ్సైట్లో ఉన్నాయి, అవి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. లేదా మనకి టెలిగ్రామ్లో గ్రూప్ ఉంది, వీళ్ళు తెలంగాణ వాళ్ళది అనుకుంటా, జిన్కో ట్రాన్స్కో అని, వాళ్ళ గ్రూపులో కూడా చాలా ఉన్నాయి మెటీరియల్స్, ఫ్రీ మెటీరియల్స్ అంటే చాలానే ఉన్నాయి. దాంట్లో మనకి ఏది నచ్చితే అది ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? అలానా మెటీరియల్ అనేం లేదు, మీకు ఏ మెటీరియల్ నచ్చిందో ఆ మెటీరియల్, ఏస్ వాళ్ళదా లేదా హోమ్ ఇన్స్టిట్యూటా, అంకిత్ సార్ క్రియేట్రిక్స్ మెటీరియల్లా, లేకపోతే ఎగ్జామ్ దోస్తా. ఎగ్జామ్ దోస్తా అయితే బాగుందండి ప్రజెంట్, సార్ మెటీరియల్ కానీ నీట్గా ఇచ్చున్నారు. షార్ట్ నోట్స్ అని కానీ, నేను షార్ట్ వీడియోలో పెట్టున్నాను కదా, సార్ నోట్సే నేను రాసుకుంటున్నాను. నాది ప్రిపరేషన్ వచ్చేసి నేను చెప్పాను కదండి ఆల్రెడీ, కోర్స్ వీడియోస్ అయితే నోట్స్ రాసుకున్నాను. ఏం సబ్జెక్ట్స్, నెట్వర్క్ థియరీ, మిషన్స్, కంట్రోల్ సిస్టమ్, మెజర్మెంట్, ఈ సబ్జెక్ట్స్ మాత్రం నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. క్లాసెస్ అంతా పూర్తిగానే విన్నాను, మిగతా సబ్జెక్ట్స్ వినలేదు. ఓకేనా? వేరే వర్క్స్ ఉండి ఇంకా కోచింగ్ అట్టే పోయింది. ఇంక ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చేసింది కదా చదివి కూడా, అందుకని ఇప్పుడు ఎగ్జామ్ సార్వి ఉన్నాయి కదా మెటీరియల్స్, అవి చూస్తున్నాను. ఆ సార్ వీడియోస్ క్రియేట్రిక్స్ కానీ యూట్యూబ్లో చాలా చెప్పున్నారు సారు ఫ్రీగానే, ఆ మెటీరియల్స్ ఆ సార్ని ఫాలో అవుతున్నాను ప్రెజెంట్. నాకు ఆడ పోస్టల్ కోచింగ్ బుక్స్ ఉన్నాయి కదా, బుక్స్లో ఇది జిన్కో ట్రాన్స్కో బుక్ ఉంది కదా, ఆ బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ అంకిత్ సార్ మెటీరియల్ ఫాలో అవుతూ, నేను ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా కదా, ఆ నోట్స్ అంతే. నోట్స్ షేర్ చేయమని అడుగుతున్నారు, నాది ఇంకా కంప్లీట్ కాలేదండి. మామూలుగా ఏస్ అకాడమీలో తీసుకున్న కోచింగ్ అయితే ఆ నోట్స్ అయితే ఉంది, షార్ట్ నోట్స్ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. సార్ మెటీరియల్ ఉన్నాయి కదా, నిదానంగా ప్రిపేర్ చేసుకుంటున్నా. షార్ట్ నోట్స్ కంప్లీట్ అవ్వలేదు. ప్రెజెంట్ అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను అంతే. బిట్స్ ప్రాక్టీస్ ఎక్కువ చేయలేదు నేను ఇంతకుముందు, బట్టి థియరీ వినటం, నోట్స్ రాసుకోవటం, దీంతోనే అయిపోయింది. ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశాను. ప్రతిసారి ఏమవుతుందంటే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము, మధ్యలో బ్రేక్ వచ్చిందంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చదవాల్సి వస్తుంది, అలాగైపోతుంది. అందుకని నాకు చాలా వరకు టైం వేస్ట్ అయింది. ఇంతకుముందు ఎస్ఎస్సికి చదువుతున్నాను, మళ్ళీ మధ్యలో నోటిఫికేషన్ వస్తుంది అన్నారు, సరే మళ్ళీ స్టార్టింగ్ సబ్జెక్ట్ నుంచే స్టార్ట్ చేశాను. మళ్ళీ ఏమన్నారు కొన్ని రోజులకి, ఈయన మంత్రి వచ్చేసి మీరు ప్రైవేట్ సెక్టర్ సైడ్ వెళ్ళండి, మనకి ఏపీలో అయితే రాదు, మేము గ్రీన్ ఎనర్జీ సోర్సెస్ మీద ఫోకస్ చేస్తున్నాం ప్రజెంట్, అయితే పవర్ సెక్టర్లో జాబ్లు అయితే రావు, వేరేవి చూసుకోండి అని చెప్పారని అన్నారు గ్రూపుల్లో. అందుకని చెప్పి నేను మళ్ళీ ఎస్ఎస్సి చదువుకోవడం స్టార్ట్ చేసిన, ఇది మధ్యలో మానేసి. రకరకాలుగా ఉండేసరికి మనకి ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా అనేది జరగలేదు నాకు. ప్రజెంట్ అయితే అన్ని ఎగ్జామ్స్ పక్కన పెట్టేశాను, ఓన్లీ ఏఈ సబ్జెక్ట్సే ప్రిపేర్ అవుతున్నాను. ఓకేనా? వీడియోస్ రోజు పెట్టలేకున్నా అండి, నాకు అంత టైం ఉండట్లేదు. నోటిఫికేషన్ వచ్చేస్తుంది అని అంటున్నారు అక్టోబర్లో వచ్చేసి మనకి 45 డేస్కి ఎగ్జామ్ పెడతారు అని అంటున్నారు, కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు. ఇంత ఫాస్ట్గా పెట్టరు కదా మామూలుగా అయితే, చూడాలి. మళ్ళీ ఏవో ఎలక్షన్స్ అంటున్నారు, అవి ఎప్పుడో ఏంటో. ఎంతమందిది ప్రిపరేషన్ పూర్తిగా కంప్లీట్ అయిపోయి రివిజన్లో ఉన్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలామంది ఉన్నారు కదా, ప్రిపరేషన్ అయిపోతే కమెంట్ చేయండి, లేదా ఇప్పుడే స్టార్ట్ చేశారా, ఎన్ని సబ్జెక్ట్స్ అయ్యాయి, అవి కూడా కమెంట్ చేయండి. ఓకేనా? ఈ బుక్ అయితే ఇంతే అండి, నేను ఏదో మన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయేమో అని చెప్పి ఆర్డర్ చేశాను. ఈ బుక్ ఏమో ఇలా ఉంది, జస్ట్ ప్రాక్టీస్ బుక్ అంట జిన్కో ట్రాన్స్కోకి. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ సాల్వ్డ్ పేపర్స్ అని ఉండేసరికి పెట్టినా నేను అసలు మెయిన్.
అన్ని ఇయర్స్ ఉంటాయేమో అని. తీరా ఇక్కడ చూస్తే 2017, 2015, 2012 ఉన్నాయి. ఇది రిటర్న్ చేసేయాలి. ఐఏఎస్ బిట్స్ అనుకుంటా ఇవి, నాకు తెలిసి. ఏమో లేండి మరి. ఏస్ అకాడమీ వాళ్ళదే ఇంకా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావాలంటే. అదే జెన్కో ట్రాన్స్కోవి. ఓకేనా? మీరు ఏ బుక్ అయినా పర్చేస్ చేశారా? చేయలేదా? బుక్స్ ఏమీ లేకపోతే తీసుకోండి ఏదైనా ఒక బుక్ ప్రాక్టీస్కి. ఆల్రెడీ బుక్స్ ఉంటే మాత్రం కొనుక్కోవకండి. ఇంకా అన్ని బుక్స్ కొనుక్కొని ప్రాక్టీస్ చేయలేరు కదా. వేరే వాళ్ళు కమెంట్ చేస్తున్నారు, ఆబ్జెక్టివ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎం హండా అనే ఆథరు. ఆ బుక్ ఆర్డర్ పెట్టానండి, నాకు లేదు. అది బుక్ వచ్చాక వీడియో చేస్తాను. ఆ బుక్ బాగుంటుందని చెప్పి రివ్యూస్లో కూడా చూశాను, చూద్దాము. ఏ ఎడిషన్ అర్థం కాలేదు. 2 బుక్స్ ఉంటే 2 బుక్స్ ఆర్డర్ చేశాను. అది టైం పడుతుంది రావడానికి, వచ్చాక వీడియో చేస్తా. చూద్దాం, ఏది బెటర్ ఉంటే అది తీసుకోండి మీరు. నేనైతే ఏది పర్చేస్ చేయలేను ఇప్పుడు ప్రజెంట్. వీడియో కోసం పెడుతున్నాను, మళ్ళీ రిటర్న్ చేస్తున్నా. నా కాడున్న బుక్సే ఇంకా ప్రాక్టీస్ చేయాల, నేను పూర్తి అవ్వలేదు. జెన్కో ట్రాన్స్కోనే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇది ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంది, అది ప్రాక్టీస్ చేయాలి. ఐఈఎస్ బుక్ ఉంది, అది కూడా. వీటికే టైం సరిపోవట్లేదు. కొత్తగా బుక్స్ ప్రాక్టీస్ చేయడం అంటే అది కష్టమే. మీ దగ్గర ఏ బుక్ లేకపోతే ఒక బుక్ అనేది కొనుక్కోండి, మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారో దాన్ని బట్టి. ఓకేనా? ఎక్కువ టెలిగ్రామ్ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో ఉండవాకండి. ఓకేనా? ఎందుకంటే మైండ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. నోటిఫికేషన్ ఈరోజు వస్తుందా, రేపు వస్తుందా, అసలు వస్తుందా రాదా అనేసి. మా రిలేటివ్స్లో ఉన్నారని చెప్పా కదా, ఈ పవర్ సెక్టర్లో చేసేవాళ్ళు. ఏమన్నారంటే వాళ్ళు, మాకు ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి, ట్రాన్స్ఫర్లు అయిపోయాక ఏమన్నా వస్తుందేమో మీ నోటిఫికేషను అన్నట్టుగా అంటున్నారు. మరి వాళ్ళు ఎగ్జాక్ట్గా చెప్తారా లేదా అనేది తెలియదు కదా మనకి. నేనైతే నమ్మలేదు. ట్రాన్స్ఫర్లు అయితే జరుగుతున్నాయి అని అన్నారు, అంతే. నోటిఫికేషన్ ఎప్పుడు ఏంటని మనకి ఎవరికీ తెలియదు. ఓకేనా? వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని ఎవరి మాటలు నమ్మకండి, చెప్తా ఉంటారు. మన పని ఏంటి? చదవడం. అది చదువుకుంటూ పోవడమే మనం. ఏదో ఒక ఎగ్జామ్కి యూస్ అవుతుంది, అంతే కదా. వేస్ట్కి చదివిన చదువు వేస్ట్గా ఎప్పటికీ పోదు, యూజ్ అవుతుందే కానీ. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకోటి జేఎల్ఎం గురించి అడుగుతున్నారు. జేఎల్ఎం నాకు తెలియదండి, అసలు క్వశ్చన్స్ ఏ లెవెల్లో అడుగుతారు, అందుకని ఏం చెప్పట్లేదు. దాని గురించి నాకు ఐడియా లేదు. జేఎల్ఎం క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఏంటి, సిలబస్ అయ్యి, అందుకని రిప్లై ఇవ్వట్లేదు. ఓకేనా? ఇది మనకి పవర్ సెక్టర్లో ఏదో గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు. మరి ఆ గొడవల వల్ల మనకి నోటిఫికేషన్ ఏమన్నా ఇబ్బంది అవుతుందా? మీకు ఎవరికన్నా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏదో ధర్నాలు, ఇదే వీళ్ళ ఎంప్లాయీస్ ఏదో డిమాండ్ చేస్తున్నారు అని అంటున్నారు. ఏమో మరి, చూద్దాం ఏం జరుగుద్దో ఏంటో. ఒకటి, ఈ ఎన్ని గొడవలు జరిగినా వాళ్ళకైతే స్టాఫ్ కావాలి కదా. ఇప్పుడు ప్రజెంట్ ట్రాన్స్ఫర్లు అంటున్నారు, ప్రమోషన్లు కూడా జరుగుతున్నాయి. అప్పుడు వేకెంట్ అయినట్టే కదా పోస్టు. రిక్రూట్ చేయకపోతే వాళ్ళకే కష్టం కదా. చేస్తారు, నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉంది, ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. దాని గురించి మనం ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకూడదు కదా. సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకోండి, అంతే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎప్పుడో ఒకప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ రాయండి. లేదా ఎస్ఎస్సిలో కూడా జూనియర్ ఇంజనీర్ అని ఉంది, అదైనా రాసుకోవచ్చు మనం. రైల్వేలో జూనియర్ ఇంజనీర్ ఉంది, అది రాసుకోవచ్చు. గేట్ ఎగ్జామ్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి ఎగ్జామ్స్ మనకి, అవైనా రాసుకుంటూ ఉండొచ్చు కదా. నేనైతే అవి ఏవి రాయలేదు, నేను ఇట్లా గ్రూప్స్, ఎస్ఎస్సి, బ్యాంకు ఇవి రాసుకుంటా ఉన్నాను. కానీ ఏవి రాసినా మనం వేరే వేరే ఎగ్జామ్స్ డిగ్రీ మీదే కానీ, కోర్ సైడ్ బ్రాంచ్ తీసుకున్న వాళ్ళకి ఎప్పటికైనా మన
ట్రిపుల్ ఈ మీద జాబ్ చేయాలి, ఇంజనీరింగ్ మీద జాబ్ చేయాలి అని ఎవరికైనా ఉంటుందండి. వేరే ఎన్ని ఎగ్జామ్లు ప్రిపేర్ అయినా మెయిన్ మన బ్రాంచ్ మీద జాబ్ చేయాలని ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా. నేను అలాగే మైండ్ ఏ గ్రూప్స్ చదివినా, ఎస్ఎస్సి చదివినా, రైల్వేకి చదివినా, అరే మన బ్రాంచ్లో ఉంటే బాగుండు, మన జాబ్స్ వస్తే బాగుండు, మనం చదివింది ఎందుకు ట్రిపుల్ ఈ, మన బ్రాంచ్కి సంబంధించిన జాబులు వదలొచ్చు కదా, దాంట్లో జాబ్ చేస్తే కదా మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని మైండ్లో వస్తూ ఉంటుంది. మీకు కూడా ఎవరికన్నా అలా అనిపిస్తుందా? ఎందుకు ఉండదులేండి, మనం 4 ఏళ్ళు కష్టపడి చదువుతాం ట్రిపుల్ ఈ, సింపుల్గా అయిపోద్దులే అని చెప్పి వేరే బ్రాంచ్లు తీసుకోకుండా ట్రిపుల్ ఈ ఎందుకు తీసుకుంటాం? కోర్ సైడ్ వెళ్ళాలనే ఉద్దేశంతోనే కదా. కరెంట్ డిపార్ట్మెంట్లో ఏఈ జాబ్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్లో అనే ఉద్దేశంతోనే జాయిన్ అవుతారు ఎవరైనా. మొత్తానికి నోటిఫికేషన్ అయితే వస్తుందంటున్నారు, కన్ఫామ్ వస్తుంది. ఎప్పుడు ఏంటనేది ఎవరికీ తెలీదు. సబ్జెక్ట్ అయితే కంప్లీట్ చేసుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, అంతే. ఇంకా నేను అంతకుమించి ఏం చెప్పలేను. నేను వీడియోస్ పెట్టినా పెట్టకపోయినా మీకు అక్కడ ఏమన్నా బుక్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి, వీడియో పెడితే వీడియోస్ చూడండి, ఓకేనా? టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నేను అడుగున్నా కదా, కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. ఓకే, ఇది కమ్యూనిటీ సెక్షన్లో పోల్ పెట్టున్నా కదా, పీవైక్యూ సిరీస్ కంటిన్యూ చేయమంటారా వద్దా అని. ఇంకా ఎవరైనా అది పోల్లో పార్టిసిపేట్ చేయకుండా ఉంటే పార్టిసిపేట్ చేయండి, ఎస్ఆర్ నో సెలెక్ట్ చేయండి. వద్దు అంటే రీజన్ ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో చేయండి, అంటే తెలియాలి కదా ఎందుకు వద్దు అంటున్నారు ఏంటి అని, అందుకని. ఓకేనా? ఓకే.